హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియో వచ్చేసి మీకు ఏంటంటే నేను ఇందిరమ్మ ఇండ్ల గురించి చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఎవరైతే మీరు ఇప్పటివరకు అప్లై చేసుకున్నారో, అంటే మనం ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ప్రజాపాలన కింద దరఖాస్తులు అప్లై చేసుకున్నప్పుడు కానీ, లేదంటే లేటెస్ట్గా మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా అప్లై చేసుకున్నా కానీ మీ ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్ అనేది ఓకే అయిందా కాలేదు అనేది దాని గురించి మీకు ఈ వీడియో చెప్పబోతున్నా ఫ్రెండ్స్. అంటే మీకు ఓకే అయితే మీ పేరు ఇందులో వస్తుంది, ఓకే కాకపోతే మీకు ఎలాంటి పేరు అయితే రాదు. సో అదే ఇప్పుడు ఈ వెబ్సైట్ గురించి చెప్పబోతున్నాను. ఇందిరమ్మ ఇండ్లు .telangan.government.in వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూడండి, మీకు హోమ్ ఉంది, ఆర్టీఐ ఉంది, గైడ్లైన్స్ ఉంది, గ్రీవియన్స్ ఉంది, అప్లికేషన్ సెర్చ్ ఉంది. ఈ అప్లికేషన్ సెర్చ్ మీద అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ మనం. ఇక మీరు ఇంతకుముందు చెప్పాను కదా, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్, అప్లికేషన్ ఐడి, ఈ నాలుగిటి ద్వారా ఏంటంటే మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నాలుగిట్లో ఏదైనా ఒక నెంబర్ ఎంటర్ చేస్తే మీకు మీరు పెట్టుకున్న అప్లికేషన్ ఓకే అయిందా కాలేదని మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే నేను మొబైల్ నెంబర్ క్లిక్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ గో ఉంది కదా, గో మీద క్లిక్ చేస్తాను. మీకు ఇప్పుడు కనిపించింది కదా, మీకు ఇక్కడ చూడండి అప్లికేషన్ నెంబర్ వచ్చింది, అప్లికెంట్ నేమ్ వచ్చింది, డిస్ట్రిక్ట్, విలేజ్, ఆధార్ నెంబర్, సర్వేయర్ నేమ్ అండ్ మండల్, మొబైల్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్, సర్వేయర్ మొబైల్ నెంబర్. సో ఇట్లా మీకు ఈ డీటెయిల్స్ కనుక వస్తే మీకు ఇందిరమ్మ ఇల్లులో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. లేదు మీకు ఒకవేళ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన గో మీద క్లిక్ చేసిన తర్వాత కూడా మీకు ఎలాంటి డీటెయిల్స్ రాకపోతే మాత్రం మీకు ఇందిరమ్మ ఇళ్ళలో మీరు సెలెక్ట్ కాలేదని అర్థం. సెలెక్ట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే గ్రీవెన్స్ కింద అప్లై అయితే మరి పెట్టుకోవచ్చు మీరు. ఇక్కడ గ్రీవెన్స్ ఎంట్రీ ఉంది కదా, ఈ గ్రీవెన్స్ ఎంట్రీ కింద క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మీకు సో ఓటీపీ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసే ఫ్రెండ్స్ మీకు ఒక బాక్స్ వస్తుంది. బాక్స్లో మీరైతే మీ దగ్గర అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉంటే మాత్రం మీరు మెన్షన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే మీకు అప్లికేషన్ ఈ వెబ్సైట్ అనేది 100% ఎప్పుడు వస్తుందని గ్యారంటీ అయితే లేదు ఫ్రెండ్స్. కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రావట్లేదు. అందుకోసం మనం మళ్ళీ చెప్తున్నాను. ప్రస్తుతానికి అయితే ఈ వెబ్సైట్ అయితే వర్కౌట్ అయితే అవుతుంది. సో మీరైతే ఈజీగా మీకు ఇల్లు కొత్త ఇల్లు వస్తుందో రాదా అనేది ఇందిరమ్మ ఇల్లు కింద చెక్ చేసుకోవచ్చు. ఇందులో డీటెయిల్స్ వస్తేనే మీకు వచ్చినట్టు. ఒకవేళ రాకపోతే మాత్రం మళ్ళీ ఒకసారి మీరు మండల ఆఫీస్లో కానీ పంచాయతీ కార్యాలయం కానీ కలవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో చెప్పాల్సింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.